మార్కెట్ స్టార్టింగ్ కొంచెం పాజిటివ్‌గా ఓపెన్ అయింది. కొంచెం స్ట్రాంగ్‌గా ఓపెన్ అయింది. కానీ ఎండ్‌లో చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది కొంచెం ఫ్లాట్ రిటర్న్స్ ఇచ్చినియి. ఎందుకు రిటర్న్స్ ఇచ్చినియి? ఈరోజు మార్కెట్ ఎలా ఉంది? ఈరోజు ఎందుకు ఇంతలా వాలటాలిటీ ఉంది? అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మా పేజ్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో గైస్, దిస్ ఈస్ నిహాల్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ స్టాక్ మార్కెట్. సో ఈరోజు ఇండియన్ స్టాక్ మార్కెట్ అనేది మిక్స్డ్ క్లోజర్ పెర్ఫార్మన్స్ అనేది ఈరోజు ఇచ్చింది అనమాట. ఎందుకు ఇచ్చింది అంటే ఇది మంత్ ఎండ్ కాబట్టి కొంచెం వాలటాలిటీ ఉండిద్ది. సో అందుకని ఇక్కడ మిక్స్డ్ పెర్ఫార్మన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మార్నింగ్ సెషన్స్ గనుక మనం చూసుకున్నట్లయితే మార్కెట్ అనేది కొంచెం స్ట్రాంగ్‌గా ఓపెన్ అయింది. సో మెయిన్ రీజన్ ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్ కొంచెం పాజిటివ్‌గా ఉండడం వల్ల ఎస్పెషల్లీ మన యూఎస్ టెక్ స్టాక్స్ ర్యాలీ ఎఫెక్ట్ అనేది బాగా కనిపించిందని చెప్పుకోవచ్చు. అందుకే ఐటీఎస్ సెక్టర్ అనేది కొంచెం పాజిటివ్‌గా అనిపించింది. నిన్న, ఈరోజు కొంచెం పాజిటివ్‌గా మనకు అనిపించింది. సో మన ఐటీ సెక్టర్ మీద గట్టిగా ఇంపాక్ట్ చేసినాయి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం ఐటీ స్టాక్స్ సెషన్స్‌లో ఒక మంచి మూవ్‌మెంట్ అనేది కనిపించింది. సో మొత్తం ఈరోజు స్టార్టింగ్‌లో స్ట్రాంగ్‌గా స్టార్ట్ అయినా గాని మార్కెట్ ఎండ్‌లో అయితే కొంచెం ఫ్లాట్‌గా రిటర్న్స్ అనేది ఇచ్చింది. కానీ మిడ్ సెషన్స్ గనుక మీరు చూసుకున్నట్లయితే ఇందులో ప్రాఫిట్ బుకింగ్ స్టార్ట్ అయింది. సో అందుకని ఇన్వెస్టర్స్ అందరూ కొంచెం కాషియస్‌గా బిహేవ్ చేశారు. స్ట్రాంగ్ డొమెస్టిక్ ట్రాగర్స్ అనేది లేవన్నమాట. ఎఫ్ఐఎస్ అనేది మనకి డైరెక్ట్‌గా డైరెక్షన్స్ ఇవ్వలేదు. సో మంత్ ఎండింగ్ వల్ల అందుకే ఇంత వాలటాలిటీ అనేది ఈ మార్కెట్‌లో ఈ రోజైతే మనకు కనిపించిందన్నమాట. సో ఈరోజు మనం సెక్టార్ వైస్ గనక మన పెర్ఫార్మన్స్ గనక మనం చూసుకున్నట్లయితే ఐటీ సెక్టార్ అనేది మనకి మంచి పాజిటివ్‌గా క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ స్టాక్స్ కూడా కొంచెం మిక్స్డ్ స్టాక్స్ గనక మనకు కనిపించినాయి. అండ్ పిఎస్యు స్టాక్స్ గనక మనం చూసుకున్నట్లయితే సెలెక్టివ్ బయింగ్ అనేది వాళ్ళు చేశారు పిఎస్యు స్టాక్స్. అండ్ గోల్డ్ ప్రైస్ అనేది మనకి కొంచెం తగ్గినాయి అనమాట. సో ఈ గోల్డ్ మీద ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో ఇన్వెస్టర్స్ వాళ్ళందరూ రిస్క్ అపిటేట్ అనేది కొంచెం ఇంప్రూవ్ అయింది అని క్లియర్ గా మనకు తెలుస్తుంది. సో ఓవరాల్ గా మన నిఫ్టీ కనుక మన టెక్నికల్ వ్యూలో మనం చూసుకున్నట్లయితే నిఫ్టీ మీద ఇమ్మీడియట్ సపోర్ట్ అనేది అరౌండ్ ప్రీవియస్ డే నుంచి కొంచెం దగ్గర ఉంది అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సో ఇప్పుడు రెసిస్టెన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే రెసిస్టెన్స్ అనేది హైట్ దగ్గర నుండి కొంచెం బ్రేక్ డౌన్ వస్తే నెక్స్ట్ డే ర్యాలీ లేకపోవచ్చేమో. సో అక్కడ కొంచెం కన్సాలిడేషన్ అయ్యే సిట్యుయేషన్స్ మనందరికి కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఫైనల్ గా మనం చూస్తున్నట్లయితే మార్కెట్ అనేది ఈ రోజు స్ట్రాంగ్ గా స్టార్ట్ అయినా గానీ ఈవినింగ్ వచ్చేసరికి మనకి కొంచెం ఫ్లాట్ గా రిటర్న్స్ ఇచ్చింది. సో దానికి మెయిన్ రీజన్ అయితే గ్లోబల్ సపోర్ట్ ఉండడం వల్ల, డొమెస్టిక్ స్ట్రాంగ్ ట్రిగ్గర్ లేకపోవడం వల్ల, ఇంకోటంటే షార్ట్ టర్మ్ ట్రేడర్స్ అనేది కాషియస్ గా ఉండాలి. ఇంకోటంటే లాంగ్ టర్మ్ ట్రేడర్స్ కి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లాంగ్ టర్మ్ ట్రేడర్స్ అనేది వాళ్ళు కొంచెం లాంగ్ క్యాపిటల్ పెడతారు కాబట్టి అందుకే వాళ్ళు కొంచెం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదనమాట. సో ఇది ఈరోజు మార్కెట్ అప్డేట్. సో రేపు ఎలా ఉండబోతోంది మార్కెట్, మంత్ ఎండ్ మార్కెట్ అనేది రేపు ఇంకా కొంచెం వాలటాలిటీ ఉండేది, కొంచెం కన్సోలేషన్ ఉంటుంది అని చాలా మంది చెప్పడం జరుగుతుంది. చూద్దాం రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో. రేపటి వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతలోపు మా ఛానల్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.